అదేవిధంగా చూసుకుంటే ఈ 2 రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన కొలిచే దైవం సంబంధించిన అంశంలో ఏదైతే తిరుపతిలో లడ్డు వ్యవహారంలో కల్తీ ఏదైతే నెయ్యి వాడారో దాని గురించి ఆయన బహిరంగంగా చెప్పారు. దాని మీద అంతకుముందు మాజీ తిరుపతి ఈ దేవస్థాన కమిటీకి చైర్మన్‌గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతా ఇదంతా ఫేకు. ఆయన హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలని అంటున్నాడు. నిజంగానే అంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారంటారా? లేకపోతే దీంట్లో నిజం ఉంది కాబట్టి ఆయన రిపోర్ట్ తీసుకొని చెప్పారంటారా? చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పుట్టారండి. తిరుపతి యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తుడో మనందరికీ తెలుసు. ఆయనకి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా, బాంబులు పెట్టి లేపాలని చూసినా ఆయన ఎవరు కాపాడారో ఆయన కొన్ని వందల సార్లు, వేల సార్లు చెప్పున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆయనకున్న భక్తి కానివ్వండి, ఆ గుడి పవిత్రత, అది ఒక హిందువులకే కాదు, ఇప్పుడు నేను ముస్లిం అయినా సరే, నా మతం కాకపోయినా దేవుడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రపంచానికే దిక్కుచ్చిగా ఉన్న ఈ ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో దాని మన అందరికి కూడా గౌరవం ఉంటుంది. అలాగే హిందూ సమాజానికి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలాంటి దాన్ని బాబు గారు తన స్వార్థ రాజకీయాల కోసం ఆయన ఏదో మాట్లాడారని ఇందాక ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు. సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ చెప్పాల్సింది ఒకటి, మీరు మాట్లాడి వెళ్ళిపోవటం కాదు, మీరు ప్రెస్ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మీకు సమాధానం చెప్పే ధైర్యం లేకపోతే మీరు ప్రెస్ మీట్లు పెట్టమాకండి. ఇవాళ రికార్డెడ్ ప్రెస్ మీట్ పంపిస్తాడు ఈ మాజీ ముఖ్యమంత్రి సైకో. నీకు ధైర్యం లేదా? 310 రూపాయల నుంచి 400 రూపాయలకి కల్తీ లేని నెయ్యి లేకపోతే ఏమొస్తుంది? స్వచ్ఛమైన నెయ్యి ఎంత, దాని రేట్ ఎంతో, దాని క్వాంటిటీ ఏంటో సామాన్య ప్రజలకు కూడా తెలుసు కదా. ఏ రేట్ పెడితే స్వచ్ఛమైన నెయ్యి వస్తుందో మీరు దాన్ని మీ సొంత వాళ్ళకి ఇచ్చుకొని 50 సంవత్సరాల నుంచి ఒక కమిట్మెంట్, ఒక నెయ్యి సప్లైదారులు ఉంటే వాళ్ళని కాదని మీ స్వార్థం కోసం 5 సప్లైస్ని పెట్టి నెయ్యి క్వాంటిటీ ఎంత దారుణం అండి. ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డూల్లో ఏదంటే ఆవు అది కొవ్వు పదార్థాలు, మళ్ళీ దరిద్రులకి సిగ్గు లేదండి. అయోధ్య ప్రారంభోత్సవానికి ఈ లడ్డూల్ని పంపిస్తారండి, 1,00,000 లడ్డూల్ని. ఏదైనా ఒకటి వాస్తవం ఒకటండి, బాబు గారు చెప్పింది, బాబు గారు ఎవిడెన్స్ లేకుండా, బాబు గారు మొత్తం ఎంక్వైరీ చేయకుండా నోరు జారే వ్యక్తి కాదు, ఒకరి మీద అబండాలు వేసే వ్యక్తులు కాదు. బాబు గారు ఇలా చేయాలంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళందరూ జైల్లో ఉండేవాళ్ళు. ఈ రోజారెడ్డి దగ్గర నుంచి ఇందాక నేను చెప్పిన ఈ రెడ్లందరూ కూడా, వాళ్ళతో పాటు ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఈ కొడాలని నాని కావచ్చు, ఈ పేర్ని నాని కావచ్చు, లేకపోతే ఈడు మామూలుగా మన జోగి కావచ్చు, భోగి, వీళ్ళందరూ కూడా బాబు గారు కష్ట సాధింపు రాజకీయాలని చేసే వ్యక్తి కాదు. కాకపోతే ఈ పవిత్ర దేవాలయంలో జరిగిన ఈ అపచారాన్ని మాత్రం ఎవరిని వదలకూడదు. ఎవరైతే ఈ తప్పు చేశారో, 4 రూపాయల కక్కుర్తి కోసం 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు ఎవడైతే దెబ్బతీశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని, రేపు ఏ మతంలో అయినా సరే కూడా ఒక మత ఆచారం మీద అధికారం మదంతోనో డబ్బు ఆశతోనో ఎవడైనా పెత్తనం చెలాయించాలంటే భయపడేటట్టు బాబు గారి విషయంలో వాళ్ళని శిక్షించాలని చెప్పి ఇవాళ పొద్దునుంచి మనం చూస్తున్నాం. ప్రతి కేంద్ర మంత్రి దగ్గర నుంచి ప్రతి హిందూ సమాజం యొక్క హితాన్ని కోరే వ్యక్తులే కాకుండా ఎవరైతే ఇతర మతాల ఆచారాన్ని గౌరవించే వాళ్ళు కూడా ఈరోజు డైరెక్ట్గా అడుగుతున్నారు, ఏమని, ఎవడైతే తప్పు చేశాడో ఆ తప్పుని నిరూపించి వాళ్ళకి మనం శిక్షించవలసిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. మీరు వాళ్ళని నిజంగా ఇది మనం చెప్పింది నిజమే అయితే ఎవడైతే దీనికి పాటుపడ్డాడో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి హిందూ సమాజానికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులు ఎవరైతే ఈ అన్య మతస్థంని ఆచరించే వ్యక్తుల్ని అక్కడ పెట్టి తిరుపతి దేవస్థానంలో పెట్టి ఈరోజు 5 సంవత్సరాలు తిరుపతి కొండ మీద ఎలాంటి అపచారాలు జరిగాయో, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఒక ఆశయంతో కొండ మీద వచ్చే భక్తులకు అన్నదానం చేయాలనే ఒక ఉద్దేశంతో
ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తే ఉడకని అన్నం పెట్టి నీళ్ళ లాంటి సాంబార్ని ఇచ్చి వాళ్ళ మనోభావాల్ని ఏ విధంగా అయితే దెబ్బతీశారో, ఏదైతే కట్టడాలు ఉన్నాయో పాత మండపాలని కూలగొట్టి వీళ్ళ కక్కుర్తి కోసం కాంట్రాక్ట్ల కోసం చేసిన ఏవైతే ఆ కొండ మీద జరిగిన ప్రతి అపచారాన్ని కూడా, అరాచకాన్ని కూడా బయటికి తీసి వీళ్ళందరినీ కూడా శిక్షించవలసిన బాధ్యత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎలా అయితే మేము హిందూ మనోభావాల్ని మేము కాపాడుతూ ఉంటారో, వాళ్ళు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ అరాచకం మీద జాతీయ స్థాయిలో దీన్ని నిరూపించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ మీద ఉందని చెప్పి నేను అది చెప్తున్నాను. అలాగే చూస్తుంటే ఇక్కడ ఎన్నో రకాలుగా దాని మీద టెస్టులు చేసి ఒక పేటెంట్ హక్కు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంటే ఒక ఫేమస్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. దానికోసం ఎంతో మంది భక్తులు వస్తారు, చాలా మంది వితరణ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి చేసి మన ఏపీకి సంబంధించి ఒక గుర్తింపు తెచ్చిన దాని మీద ఇలా చేయటాన్ని ఏ విధంగా చూడాలంటారు? డబ్బులు ఆశ, లేకపోతే ఇక్కడ మతపైన మతానికి సంబంధించిన దాడి చేయడానికా, లేకపోతే కించపరచడానికా, లేకపోతే ఏ రకంగా చూడొచ్చు అంటారు? దీన్ని రెండు విధాలుగా చూడొచ్చండి. ఏడుకొండల స్వామి మీద ఇవాళ కాదు, రాజశేఖర రెడ్డి గారికి కూడా ద్వేషం ఉంది. 7 కొండలు ఎందుకు 4 కొండలు చాలన్న వ్యక్తి ఆయన. ఆయన ఏమైపోయాడో మనందరికీ తెలుసు. అలాగే వీళ్ళు ఎవరైతే కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా పెట్టాడు, వాళ్ళ కూతురు పెళ్లి ఏ సాంప్రదాయం జరిగింది? క్రైస్తవ సాంప్రదాయంతో పెళ్లి చేయలేదు. ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరించేవాడు. సుబ్బారెడ్డి గారి భార్య క్రైస్తవ మతాన్ని ఆచరించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతాన్ని అంటే ఎవరు ఏ మతాన్ని ఆచరించాలన్నా అది వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని ఎవడు తప్పు పట్టడు. నేను ముస్లింని, రైట్, అంత మాత్రాన నాకు తిరుపతి మీద ద్వేషం ఎందుకు ఉండాలి? దేశంతో కూడిన కుట్ర ఇది. మతపరమైన కుట్ర ఉంది, ఆర్థికపరమైన. అరే, ఒక లడ్డు తయారు చేయాలంటే 600 కాదండి, 800 కేజీ ఇవ్వండి. నాణ్యత కావాలా? మనకు డబ్బు అవసరమా? ప్రభుత్వం రూపాయి పెట్టే అవసరం లేదు కదా. ప్రభుత్వానికి ఆ స్వామికి కొన్ని వందల వేల కోట్లు సంపాదిస్తున్నాడు కదా. వచ్చే ప్రతి భక్తుడు కూడా ఆ దేవుడి దగ్గర వెళ్ళి తనకు తోచింది, తన దగ్గర ఉన్నదంతా కూడా నిలువు దోపిడీ చేసి ఇస్తున్నాడు కదా. అలాంటి భక్తుల మనోభావాల్ని కూడా మీరు దెబ్బతీయాలనుకుంటే మీరు మనుషులుగా పుట్టారా అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఎవడైనా ఇది చేస్తే ఈ పాపం గాల్లోనే కలిసిపోతారు వీళ్ళంతా. ఈ పాపం ఆ దేవుడు క్షమించడు, హిందూ సమాజం క్షమించదు. అలాగే ఎవరైతే అన్య మతాన్ని కూడా గౌరవించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మాలాంటి వాళ్ళు కూడా దీన్ని ఎవరు క్షమించరు. దీని మీద డబ్బుతో కూడిన మతపరమైన కుట్ర దాగి ఉందని చెప్పి నేనైతే చెప్తాను, 100% చెప్తాను. ఎందుకంటే వీళ్ళు డబ్బులు కేజీ నీకెందుకు 300 400 కక్కుర్తి పడే అవసరం ఉంది? 1000 రూపాయలు పెడితే నష్టం ఉంది ఆ స్వామికి? ఆ లడ్డు పవిత్రత ఏంటండి? మేము తింటాం. ఎవడైనా ఫ్రెండ్స్ ఎవడైనా వెళ్ళగానే మనం ఏం అడుగుతాం? రాగానే బాబాయ్ లడ్డు ఏది అంటాం. ఈ మతం ఆ మతం అని కాదు. అరే, పక్కింటి వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చినా, లేకపోతే మనకు తెలిసిన బంధువులు మిత్రులు వెళ్ళొచ్చినా సరే లడ్డు పంపిస్తారు. తింటే అది ఎంత అసలు ఎలా ఉండేదండి ఆ లడ్డు. అలాంటి లడ్డూని కూడా వీళ్ళు డబ్బు కక్కుర్తి పడి అక్కడ 100 రకాలుగా దోచుకున్నారు కొండని. ఇట్లీ ప్రసాదం. హిందూ భక్తుల మనోభావాల్ని గౌరవించి అంత దూరం వచ్చి అక్కడి నుంచి వాళ్ళు తీసుకుని ఆ లడ్డూల మీద కూడా మీరు ఇంత దారుణం చేశారంటే మీకైతే ఆ దేవుడైతే క్షమిస్తాడని నేనైతే అనుకోవటం లేదు. నిన్న టీవీలో చూశాను, వంశీ గారు చాలా బాగా చెప్పారు. ధర్మారెడ్డికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదంటే ఆడు మనిషి కాదు. కానీ ఇక్కడ వ్యవహారం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉండగా దుర్గగూడలో కొన్ని వస్తువులు పోయినాయని చెప్పి, పింక్ డైమండ్ పోయిందని చెప్పి హడావడి చేసిన వ్యక్తులు ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాల్లో వస్తున్నారు. దానికి అంతకుముందు ఆలయానికి అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు గారు కూడా వచ్చి చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, గతంలో జరిగిన అన్యాయాలు జరుగుతూ వచ్చినాయి, మేము అప్పుడు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు ఈఓ దగ్గర నుంచి ఏ అధికారి పట్టించుకోలేదు, దేవుడికి జరగాల్సిన కైంకర్యాలు కూడా అపచారం చేస్తూ వచ్చారు, కానీ పట్టించుకోలేదు. ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు. ఆయన బహిరంగంగా వచ్చి చెప్పడానికి కూడా ఎలా చూడొచ్చు?
ఇవాళ ఆయన చూసాం మనం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని 3 నెలలే కదండి. 3 నెలలు అన్నీ సక్రమంగా చేసేసారని గత ప్రభుత్వంలో ఇచ్చిన కంప్లైంట్ కూడా నేను రెస్పాన్స్ అదే అవ్వలేదు. నేను రమణ దీక్షితుల మీద కూడా కక్ష కట్టారు కదా. ఆ రమణ దీక్షలు ఏ ఆశతోనో ఆయన పింక్ డైమండ్ గురించి ఆ రోజు అపచారం చేసిన ఈయన కూడా ఉన్నాడు, రమణ దీక్షలు కూడా ఉన్నాడు. ఈ విజయసాయి రెడ్డి లాంటి ఆడు ఎలాగో ఉన్నాడు, ఆడు మొదలెడితే ఈ మామూలుగా వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శ్యామలరావు గారిని ఈవోగా పెట్టిన తర్వాత బాబు గారు చెప్పింది ఒకటే, అక్కడ ఎవరైతే భక్తులు వస్తారో తిరుపతిలో ఆ భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించాలి, ఆ భక్తులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు మనం ఏదైతే ప్రసాదం రూపంలో వాళ్ళు ఇస్తున్నామో లడ్డు, ఆ లడ్డులో నాణ్యత ఉండాలి. అలాగే అన్నదాన సత్రంలో ఏదైతే మనం అన్నం పెడుతున్నామో ఆ అన్నం కూడా శుభ్రంగా ఉండాలి, శుచిగా శుభ్రంగా ఉండాలని చెప్పి బాబు గారు చెప్పారు. ఇవన్నీ కూడా జరుగుతాయండి. నేను చెప్పేది అంటే ఇవన్నీ జరుగుతాయి. రమణ దీక్షలు మాట్లాడవచ్చు, ఆంజనేయుడు కృష్ణాంజనేయుడు ఆయన ఎవరు మాట్లాడినా జరిగిన నష్టం గురించి మాట్లాడమనండి. ఏం చేయాలనేది అది బాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు. మరి ఏం చేయాలి బాబు గారికి ఎవరు సలహా ఇచ్చే అవసరం లేదు. కానీ మేము అడిగేది ఏంటంటే జరిగిన పాపం చేసిన వాళ్ళని ఎలా శిక్షించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేదే ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం తప్ప మిగతా విషయాలన్నీ కూడా దేవుడి దేవలన ఆ దేవుడి యొక్క సంపాదనతో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటిది ఆ దేవుడి యొక్క గుడికి వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం పెద్ద విశేషం కాదు. కాబట్టి అవన్నీ కూడా జరుగుతాయి. కానీ జరిగిన నష్టాన్ని మాత్రం ఏ విధంగా పూడ్చి రాబోయే రోజుల్లో ఎవడు కూడా ఇలాంటి దేవస్థానం వైపు చూడటానికి భయపడేటట్టు మాత్రం ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.